హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుని ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము, టమాటా దోశ. ఈ టమాటా దోశ కోసం మనం పిండి ఏమీ ముందు రుబ్బన అవసరం లేదు, అలాగే పులియబెట్టిన అవసరం లేదు. అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో మనకు ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని అనుకుంటున్నప్పుడు ఇలా టమాటా దోశను ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సాఫ్ట్గా కమ్మగా కూడా ఉంటుంది. మనం టమాటా వేసి చేస్తున్నాం కాబట్టి కొద్దిగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ టమాటా దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా దీనికోసం ఒక 3 టమాటాలను తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. బాగా పండిన టమాటాలు అయితే కనుక మనకు కలరు బాగుంటుంది. చూసారు కదండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఈ టమాటాలను ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. నేనైతే ఒక 3 మీడియం సైజు టమాటాలను తీసుకున్నాను. ఇప్పుడు దీనిని మెత్తని ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా పేస్ట్లోకి మనం కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 3-4 పచ్చిమిర్చి వరకు వేసుకున్నాను. అలాగే ఇందులోకి మనకు కావాలి అనుకుంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేసుకోలేదు. అలాగే ఇందులోకి ఒక 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మైదానైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పెరుగును కూడా వేసుకుని, అలాగే మనం కావాలి అనుకుంటే దీంట్లో శనగపిండిని కూడా వేసుకుని చేసుకుంటారు, కానీ నేనైతే గోధుమ రవ్వతో చేస్తున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకు అన్నది లేకుండా ఈ విధంగా స్మూత్గా ఈ బ్యాటర్ వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఈ దోశ బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా నీళ్ళను కూడా వేసుకుని పిండి కన్సిస్టెన్సీ అన్నది నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉండాలి. దోశల పిండి మనకు ఎలా ఉంటుంది, పల్చగా, ఆ విధంగా ఉంటే దోశలు మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ అవి టేస్ట్ చూసుకుని అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనుకుంటే ఇప్పుడు వీటిని దోశల్లాగా వేసేసుకోవటమే. ఈ పిండిని మనం ఏమీ నానబెట్టిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ పై దోశ ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిటె వరకు పిండిని తీసుకుని ఇలా దోశలాగా అప్లై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా దోశ పోసుకున్న తర్వాత దీనికి కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ అయితే కనుక చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ని అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఈ దోశని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ దోశలు మనకు సాఫ్ట్గానే ఉంటాయి, క్రిస్పీగా ఉండవు. చూసారు కదండి, ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయ్యి రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా మనం ఫ్రై చేసుకుని దీనిని సర్వ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మనకు ఎన్నైతే దోశలు కావాలో అన్ని దోశల్ని కూడా వేసేసుకోవాలి. మీరు తీసుకునే టమాటా క్వాంటిటీని బట్టి గోధుమ రవ్వ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, దోశలు కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పుల్లగా ఉంటుంది. దోశలు మనం టమాటా వేసి చేస్తున్నాం కాబట్టి. అలాగే చాలా సాఫ్ట్గా ఇన్స్టెంట్గా పిండి ఏమీ నానబెట్టిన అవసరం లేకుండా ఈ దోశలను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దోశల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే. దీనికి కాంబినేషన్గా అల్లం చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చేసుకుని వీటిని దోశల్ని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా టమాటా దోశలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.